నమస్తే అండి. మనిషి అన్న తర్వాత మారాలి, మారకపోతే వాడిని ఏమంటారు? జంతువుతో కంపేర్ చేస్తారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పరిస్థితి అలాగే ఉంది. అదేదో బన్ వ్యవహారంలో ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళి మేడారం జాతరలో ఒక 1000 రూపాయలు సంపాదించుకుందామని చెప్పేసి ఒక కుటుంబం వెళ్తే, ఒక 2 వ్యక్తులు వెళ్తే వాళ్ళని అత్యంత దారుణంగా ట్రీట్ చేసి వాళ్ళని అవమానపరిచి వాళ్ళ యొక్క సరుకు మొత్తాన్ని నేలకేసి కొట్టి వాళ్ళని నిస్సహాయుల్ని చేసి రోడ్డుకి ఇచ్చి అక్కడ నుంచి తరిమేస్తే వాళ్ళు పాపం అన్నిటిని వదిలేసుకొని ఇక్కడికి వచ్చేసారు. నిజం చెప్తున్నా, మన దేశంలో ఇంకా నీతి నిజాయితీ బతికే ఉంది, మానవత్వం నిజంగా ఈ రోజున మన దేశంలో ఉంది, మన తెలుగు రాష్ట్రాల్లో ఉందని చెప్పేసి హిందువులు, ఆంధ్ర తెలంగాణ ప్రజలు నిరూపించిన నేపథ్యంలో అయినా కానీ ఇప్పటికీ కూడా ఆ వ్యక్తులు బుద్ధి మార్చుకోవట్లేదు. సదరు ఛానల్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మార్పులు రావట్లేదు. క్షమాపణ చెప్పాల్సింది పోయి పైపెచ్చు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. నిజం చెప్తున్నా, ఆమె ఎవరో చౌదరి గారంట, అలాగే ఆ అబ్బాయి ఏదో గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి అట, ఆ యాంకరు. సో వాళ్ళిద్దరు ఎక్కడా కూడా వాళ్ళు చేసినటువంటి పనికి రిగ్రెట్ అవ్వకపోగా పైపెచ్చు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. మీరు ఇంట్లో మీ ఇంటి పిల్లలకి పెడతారా? వాళ్ళు సుమన్ టీవీ వాళ్ళకి క్లియర్గా ఇంటర్వ్యూ చేశారు. ఏ విధంగా తయారు చేస్తారో చెప్పారు. ఆ ఇంట్లో అది కోవా తయారు చేసేటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ వలీకి సంబంధించినటువంటి అమ్మగారు, ఆమె బయటకు వచ్చి ఆమె కోవా తయారు చేయడాన్ని చూపించి నేనే చేస్తాను రోజంతా కూడా, సో ఈ విధంగా 2-3 హండీల్లో తయారు చేస్తాను, లేదంటే 2-3 కడాయిల్లో తయారు చేస్తాను అని క్లియర్గా చూపించిన తర్వాత కూడా వీళ్ళు ఈ విధంగా చేస్తారు. అసలుకి సోషల్ మీడియాలో అయితే కనుక కొంతమంది అయితే నీచంగా దిగజారిపోయి మాట్లాడడం అయితే జరుగుతా ఉంది. ఎక్స్పైరీ డేట్ అడిగే విధానం ఒకటి ఉంటుంది. అసలు మన చేతిలోకి ఈ కోర్టులో ఉండేటటువంటి అంశాలను కావచ్చు, లేదంటే జ్యుడిషియరీని కావచ్చు, లా అండ్ ఆర్డర్ని కావచ్చు, ఇదంతా కూడా మన చేతిలోకి ఎలా తీసుకుంటామండి? అక్కడ ఒక తప్పు జరిగింది అనుకుందాము, దాన్ని నువ్వు ఎవరికి చూపించాలి? ఫుడ్ సేఫ్టీ అధికారులను పిలిపించి వాళ్ళని అక్కడ నిలబెట్టి, వాళ్ళు పారిపోరు కదా, చుట్టూ మీ వాళ్ళే ఉన్నారు కదా. ఫుడ్ సేఫ్టీ అధికారులను పిలిపించి వాళ్ళని నిలదీసి ఉండి వాళ్ళని జైలుకి పంపిస్తే శబాష్, ఇది కదా జర్నలిజం అని చెప్పేసి నేను కూడా అనేటువంటి. బెదిరించి బద్నాం చేసి వాళ్ళని అక్కడి నుంచి తరిమి కొట్టి ఈ రోజున పైపెచ్చు నేను మాట్లాడింది తప్ప, నేను క్షమాపణ చెప్పాలా, నా మీద ఈ విధంగా మీరు ట్రోల్ చేస్తారా, నా మీద నెగిటివ్ కామెంట్లు చేస్తారని చెప్పేసి ఎవరైతే మన ఆంధ్ర తెలంగాణ పౌరులు ఉన్నారో వీళ్ళందరి మీద కూడా వాళ్ళు మరోసారి ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఎవరెవరో స్వామీజీలు తీసుకొస్తా ఉన్నారు, కూర్చోబెడతా ఉన్నారు, మాట్లాడిస్తూ ఉన్నారు. ఎటుపోతుంది సమాజం? ఎక్కడ కల్తీ జరగట్లేదు నేను అడుగుతా ఉన్నా. ఆ బన్ను తయారు చేసిన ఆ వ్యక్తి కాదు, ఆ పాలు తయారు చేసిన ఆ వ్యక్తి కాదు, ఆ పంచదార తయారు చేసిన ఆ వ్యక్తి కాదు, ఆ గోధుమ రవ్వ తయారు చేసిన ఆ వ్యక్తి కాదు. అవన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తే అసలు నిజంగా మైదా తినడం కరెక్టేనా? మనం తినే గోధుమ పిండిలో నిజంగా గోధుమ పిండి తింటున్నావా? ఆ గోధుమ పిండి యొక్క గోధుమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాని యొక్క జన్యు మార్పిడి జరగదనేటువంటి తింటున్నావా? ఒక్కసారి ఆలోచన చేస్తున్నావా? ఈ రోజున ఇదే తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు, తెలంగాణకు సంబంధించినటువంటి మరి వాళ్ళు జర్నలిజం కూడా చదవలేదంట, మరి చదివారు లేదో కూడా అయితే తెలియదు. వాళ్ళు అదే తెలంగాణకు సంబంధించినటువంటి పిల్లలు ఆ గురుకుల పాఠశాలల్లో పురుగులు వచ్చినటువంటి అన్నాలు తిని అస్తవ్యస్తది. మా ఆంధ్రాలో ఎప్పుడో ఒకసారి అట్లాంటివి కనపడతా ఉంటాయి అనమాట. అప్పుడు మేము ఏకపారేస్తూ ఉంటాం. ఇది పద్ధత గవర్నమెంట్కి మీ హయాంలో మధ్య వేళ జరగడం కారణంగా ఈ విధంగా మనుషులు చచ్చిపోతూ ఉన్నారు, ఇది ఒక ప్రభుత్వమేనని చెప్పేసి నిలదీస్తూ ఉంటాం మేము. కానీ అక్కడ తెలంగాణలో ఈ రోజున అనేక మంది పిల్లలు కలుషితమైనటువంటి ఫుడ్లు తిని, ఆహారాలు తిని చచ్చిపోతూ ఉంటే అక్కడికి వెళ్ళి కదా నీ జర్నలిజం చూపించాల్సింది. ఎస్సీ ఎస్టీ నా దళిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లలు అక్కడికి పంపించి చదివిస్తూ ఉంటే, దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి బిడ్డల్ని హాస్టల్స్లో వేసి తల్లిదండ్రులు చదివించుకుంటూ ఉంటే తింటాకి లేక ఉంటాకి లేక అక్కడికి వెళ్ళి నువ్వు దళిత హాస్టల్లో పిల్లలకి సరైన వసతులు ఉన్నాయా, లైట్లు ఉన్నాయా, ఫ్యాన్లు ఉన్నాయా, కింద నేల బాగుంటా ఉందా, ఫెసిలిటీస్ బాగా ఇస్తూ ఉన్నారా, టాయిలెట్స్ బాగా క్లీన్ చేస్తూ ఉన్నారా, మంచి ఆహారం అందుతుందా? నువ్వు అక్కడికి వెళ్ళి కదా నీ జర్నలిజం చూపించాల్సి. తెలంగాణలో అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల ఈ విధంగా స్కూల్ పిల్లల మీద ఈ విధంగా అస్వస్థతకు గురై ఆడపిల్లల హాస్టల్స్లో కూడా ఇబ్బంది పడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడకపోగా ఒక పేదవాడి పొట్ట కొట్టడం. మేడారం జాతరకు వచ్చాడు, ఎన్ని రోజులు నిలబెట్టుకుని వస్తాడండి? ఎన్ని రోజులు జరిగిందండి జాతర? 4 రోజులు జాతర. మొదటి రోజు 2 రోజు ఎల్లుంటాడు. ఇక్కడ తయారు చేసుకుని అక్కడికి వెళ్ళడు కదండి, అక్కడికి వెళ్ళి తయారు చేసుకుంటాడు కదండి ఆ వ్యక్తి. ఆ పాలకోవా ఏదైతే, ఆ కోవా ఏదైతే ఉంటుందో ఆ బండ్లు కూడా ఆ ఏరియాలో కొనుక్కుని ఉంటాడు కదండి. ఇక్కడ నుంచి తీసుకెళ్తే మళ్ళీ దానికి సపరేట్గా ఏదైతే తీసుకెళ్ళేందుకు ఛార్జెస్ ఉంటాయి కదండి, అవి ఇలాగే కదండి అక్కడికి వెళ్ళి చేసి ఉంటాడు కదా. ఆ వ్యక్తి మీద అంత దుర్మార్గంగా ట్రీట్ చేసి నేను చెప్తున్నానండి, ఈ రోజున మనం ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళినా కానీ అవినీతి అనండి. అవినీతి కాదు, అక్రమం, అనైతికతమైన ఫుడ్ అది, అనైతికతతో కూడినటువంటి ఫుడ్ అది. మీరు ఏ చిన్న హోటల్కైనా వెళ్ళండి,
డీజిల్ అయిన కాగినట్టు కాగుతూ ఉంటుంది ఆ నూనె అంతా. ఏ దోశ సెంటర్కి వెళ్ళండి, ఈ దోశలు ఏదైతే ఈ కడాయిలో పునుగులు, బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, సమోసాలు వేసినటువంటి నూనె ఏదైతే ఉంటుందో దాన్ని ఆ దోశల్లో వాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి గిట్టుబాటు కాదు. ఏం చేస్తారు అది? మనం ఆ ఇంజనీర్ తినొచ్చా అండి? క్వశ్చన్ చేయగలమా? ఫుడ్ సేఫ్టీ అక్కడికి వెళ్ళి అడగగలమా? అది రోజు పెడతా ఉన్నాడు కదా. ఇతనంటే ఎప్పుడో ఒకసారి మేడారం జాతరకు వచ్చి చేసుకుంటా ఉన్నాడు. ఇది రోజు పెడతా ఉన్నారు కదా, మరి అక్కడికి వెళ్ళి మనం అడగలుగుతామా? లేదు. ఒక స్టాల్ దగ్గరికి వెళ్ళాం, అక్కడ వాళ్ళు నూడిల్స్ తయారు చేస్తూ ఉన్నాడు, మంచూరియన్ తయారు చేస్తూ ఉన్నాడు, ఫ్రైడ్ రైస్ తయారు చేస్తూ ఉన్నాడు, దాంట్లో టేస్టింగ్ సాల్ట్ కలపలేదని చెప్పేసి మీరు చెప్పగలుగుతారా? బాక్స్ ఓపెన్ చేయండి, ఎవరి దగ్గర టేస్టింగ్ సాల్ట్ లేదో నేను అడుగుతా ఉన్నాను. అలాగే బిర్యానీ సెంటర్కి వెళ్తాం, 100 రూపాయలకి బిర్యానీ ఎట్ట వచ్చిందని నాకు తెలియగలుగుతా. ఈరోజు కేజీ చికెన్ అంతా ఒక్కడిని పట్టుకొని ఆ విధంగా హింసిస్తే ఎంటైర్ తెలంగాణ సమాజం, తెలంగాణకి సంబంధించినటువంటి అనేక యూట్యూబ్ ఛానల్స్, అది కాలేజీ కావచ్చు, చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి. వాటి పేర్లు మనకు పెద్ద ఐడియా లేవు, కానీ కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ బయటకు వచ్చి చెప్తున్న ఈ రోజున తెలంగాణ సమాజం మతాల పట్ల, కులాల పట్ల, వర్గాల పట్ల ఏ స్థాయిలో వాళ్ళ మైండ్ సెట్ ఉందనేది నాకు ఈ రోజున అర్థమైంది. వాళ్ళు అక్కడ కొంతమంది అణగారి వర్గాలు ఉండొచ్చు, పేద బిక్కి ప్రజలు ఉండొచ్చు, కానీ ఈ రోజు వాళ్ళ దగ్గర వచ్చింది ఇటు మా కులమోడో మా మతమోడో అని చెప్పేసి ఎక్కడ కూడా స్టాండ్ తీసుకోలేదండి. మానవత్వాన్ని చూశారు, మనిషిని చూశారు, మనిషిలో ఉన్నటువంటి దైవాన్ని చూశారు, మనిషిలో ఉన్నటువంటి ఆకలిని చూసినారు. అక్కడ తెలంగాణ ప్రజలంటే నిజంగా వాళ్ళకి దండం పెట్టాలనిపించింది నాకు. నిజం చెప్తున్నానండి, తెలంగాణ ప్రజలు ఈ రోజున వాళ్ళు సపోర్ట్గా ఏంటండి, ఎవరెవరో తెలంగాణకు సంబంధించిన జర్నలిస్టులు ఆ వ్యక్తికి ఫోన్ చేస్తూ ఉన్నారు. 2000 రూపాయలు, 1000 రూపాయలు, 300 రూపాయలు, 200 రూపాయలు, 100 రూపాయలు ఆ వ్యక్తికి డబ్బులు పంపిస్తూ ఉన్నారు. ఎవరో ఒక అబ్బాయి అయితే ఏకంగా వెళ్ళి 10,000 రూపాయలు ఇచ్చి వచ్చాడు. నేను అక్కడ డబ్బు గురించి మాట్లాడలేదండి, కానీ ఏంటంటే మానవత్వాన్ని బ్రతికిచ్చారు తెలంగాణకి సంబంధించిన ప్రజలు. నేను మళ్ళీ చెప్తున్నా, మా ఆంధ్రాకి సంబంధించిన ప్రజలు సపోర్ట్ కలదంటే ఏకంగా రాజకీయ నాయకుల రంగంలోకి దిగారు. రాజకీయ నాయకులే ఇప్పుడు మా ఆంధ్రాకి సంబంధించిన పరిటాల శ్రీరామ్ ముద్దుబిడ్డ, ఆ ప్రాంతానికి సంబంధించి పరిటాల ఆ వ్యక్తి పరిటాల శ్రీరామ్ గారు బయటకు వచ్చి సదరు వ్యక్తికి అండగా నిలబడ్డాడు. అక్కడ కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు, ఆ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా కాదు, ఒక వ్యక్తి పడినటువంటి ఆకలి బాధ తెలిసినటువంటి వ్యక్తి. అలాగే అదే మా ఆంధ్రాకి సంబంధించినటువంటి బైరెడ్డి శబరి గారు అనుకుంటా, సో ఆమె కూడా స్పందించి ఆ వ్యక్తికి అండగా నిలబడినారు. మా ఆంధ్రాలో అయితే రాజకీయ పార్టీల దగ్గర నుంచి సామాన్యులు, మతాలకు అతీతంగా అందరూ కూడా స్పందించి ఆ వ్యక్తికి అండగా నిలబడినారండి. చెప్పే కదా, తెలంగాణలో అయితే నిజంగా వాళ్ళకి చేతులు దండం పెట్టాలి, చేతులు ఎత్తి మొక్కల వాళ్ళకి. అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా రఘు గారి దగ్గర నుంచి మొదలు పెడితే, జర్నలిస్ట్ రఘు గారి దగ్గర నుంచి మొదలు పెడితే కాలోజీ టీవీ అని, అది రాజకీయాల పరంగా వాళ్ళు విభేదించవచ్చు, ఆంధ్రాలో టీడీపీ పార్టీని, జనసేన పార్టీని విభేదించవచ్చు. కానీ ఏంటంటే మతాన్ని, వాళ్ళు వేరే మతానికి సంబంధించిన, వాళ్ళు హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా మతాన్ని చూడాలి. నిజమైన జర్నలిస్టులు వాళ్ళు, నిజమైన జర్నలిజాన్ని చదువుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మానవత్వాన్ని చూసినారు, ఆకలి బాధను చూసినారు, ఆ వ్యక్తి యొక్క కంటిలోంచి వచ్చేటువంటి నీళ్ళని చూసినారు. మాసిపోయిన బట్టలు అండి అయ్యి, మాసిపోయిన బట్టలు ఎంత సంపాదిస్తాడండి? బయట అయితే కనుక రోజుకి ఒక 100 బండ్లు 200 బండ్లు అమ్ముకుంటాడు, అక్కడికి వెళ్తే కనుక 700, 500-600 బండ్లు అవుతాయి అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. అందుకోసం చెప్పేసి వాళ్ళ అన్న తమ్ముడు ఇద్దరు కలిసి వెళ్ళారంట అక్కడికి. చెప్తున్న తెలంగాణ నుంచి ఆ రాయలసీమ ప్రాంతానికి వచ్చి ఆ కుటుంబాన్ని మతాలతో సంబంధం లేకుండా హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు బయటకు వచ్చి ఆదరిస్తున్న తీరు చూస్తూ ఉంటే ఆ ఛానల్ ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలా? పైపెచ్చి ఎదురుదాడి చేస్తూ ఉన్నారు, ఎవరెవరినో స్వామీజీలు తీసుకొస్తా ఉన్నారు, ఫుడ్ జిహాద్ అంటారు. మళ్ళీ చెప్తున్నానండి, ఏ ఒక్క కొడుకైనా సరే, ఆడు ఏ మతముడైనా, ముస్లిం మతమైనా సరే, ఊసిన అనవసరమైన పనికిరాని నీళ్ళల్లో వాళ్ళు పెట్టిన చెమడాలు తీసేయండి. అక్కడ మతంతో స్కల్ క్యాప్ పెట్టుకున్నా సరే ఏ మాత్రం కూడా క్షమించొద్దు, ఉపేక్షించొద్దు, చెమడాలు తీసేయండి, మూతి పగలగొట్టేయండి. తప్పు లేదు. తప్పు చేసినప్పుడు మనం వాడి దగ్గర డబ్బులు పెట్టి కొంటా ఉన్నాం, వాడు బురద నీళ్ళల్లో, మురికి నీళ్ళలో, డ్రైనేజ్ నీళ్ళల్లో ఆ వస్తువులు ముంచుతున్నాడంటే మనం ఎందుకు ఉపేక్షించాలా? ఏ మతమోడైతే ఏంటి, ఎవరికేంటి ఇక్కడ? సో అదే అనమాట నేను చెప్పేది. నిజం చెప్తున్నా, ఈ రోజున మన తెలుగు రాష్ట్రాలు ప్రజలు నిలబడినటువంటి తీరు, దీన్ని కొంతమంది రాజకీయాల వైపు తిప్పే ప్రయత్నం అయితే చేస్తారు. ఓకే, అది పక్కన పడేయండి. కానీ చెప్తున్నా కదా, ఆ సదరు యూట్యూబ్ ఛానల్లో అయితే మార్పు రాలేదు, వాళ్ళకి మారాలన్న ఉద్దేశం కూడా కనిపించలేదు. కానీ ఎందుకంటే రండి, ఇంకా గవర్నమెంట్ రెస్పాండ్ కాలేదండి. ఆంధ్రాకి సంబంధించిన అనేక మంది బ్యూరోక్రాట్స్ రెస్పాండ్ అయినారు, తెలంగాణకి సంబంధించినటువంటి అనేక మంది బ్యూరోక్రాట్స్ కావచ్చు, రాజకీయ నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, డైరెక్ట్గా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళు ట్యాగ్ చేయడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావాలి. నేను మళ్ళీ చెప్తున్నానండి, నాకు హిందూ మతం అంటే చాలా గౌరవం, చాలా రెస్పెక్ట్, నాకు చాలా అభిమానం, ప్రేమ, ఇష్టం. అంతేగాని మతాల మధ్య చిచ్చులు పెట్టి దాని మీద రాజకీయం చేసేటటువంటి వ్యక్తులను దూరం చేయాలనేదే నా యొక్క కోరిక. విషయం అర్థం చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, మూర్ఖులు ఉంటారు, ఇదే
తెలంగాణకు సంబంధించిన ఒక దేవాలయం మీద ఒక మూర్ఖుడు నార్త్ నుంచి వచ్చినటువంటి ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఒక దేవతా విగ్రహాన్ని కాలుతో కొట్టిన రోజు నేను ఖండించాను. అలాంటి పనికిమాలిన వ్యక్తుల్ని నడి రోడ్డు మీద షూట్ చేయాలని చెప్పేసి చెప్తున్నా. మన దగ్గర మత సామరస్యం ఉండాలి. ఇక్కడ హిందువులు ముస్లింలు కలిసి ఉండాలి. కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, చంపుకోకూడదు. అది ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఎందుకంటే ఇక్కడ ఈ నేల మీద మేము ఉంటాం. ప్రత్యేక దేశాలు ఇచ్చినా సరే మేము వెళ్ళాం, మాకు సంబంధం లేదు ఆ దేశాలతో. మేము పుట్టింది ఈ దేశంలో, మేము పెరిగింది ఈ దేశంలో, మేము చచ్చేది కూడా ఈ దేశంలో అని చెప్పేసి మొదటి నుంచి ఈ దేశంలో ఉన్నాం. అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు సుఖంగా ఉంటున్నారా? ఎందుకు వెళ్ళిపోయినారు? వాళ్ళు అడుక్కు తినే దేశాలుగా తయారైన భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత అలాంటి పనికిమాలిన దేశాలతో ఈ రోజుకి కూడా ఆ పనికిమాలిన దేశాల గురించి మాట్లాడంటే మనసు రాదు. భారత్ మీద నిత్యం విషం కప్పుతున్నటువంటి దేశాలు అవి. గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఉంటారండి, మళ్ళీ చెప్తున్నా, కొన్ని కుక్కలు ఉంటాయి మన దేశంలో ఉంటాయి, పరాయి దేశాలకి పాట పాడేటువంటి కొన్ని కుక్కలు ఉంటాయి. నేను వాటిని ఏమాత్రం కూడా లేవని చెప్పట్లేదు, ఉంటాయి. అలాంటి కుక్కలు ఏరి పారేయాలని నేను నమ్ముతా ఉన్నాను. అందరూ అలాంటి వాళ్ళు కదండి. భారతదేశంలో ఉన్నటువంటి 30-40 కోట్ల మంది ముస్లిం కమ్యూనిటీలో అందరూ 100% అలా ఉండరు. బట్ ఉన్నారని అయితే మాత్రం చెప్తాను, ఎందుకంటే అనేక సందర్భాల్లో కనిపిస్తూ ఉన్నారు కాబట్టి. బట్ అందరూ అలాంటి వాళ్ళు అయితే కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఆ ఛానల్ మీద మరి ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు ఇంకా కూడా పనికిమాలిన అంటే గొడవలు పెట్టి కమ్యూనల్ వైలెన్స్ చేసే విధంగా అయితే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని అయితే నేను కోరుకోవడం అయితే జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఏ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన, ఏ ఇతర కమ్యూనిటీకి, ఏ రిలీజన్కి సంబంధించినటువంటి వ్యక్తి అయినా సరే ఫుడ్ విషయంలో తప్పు చేస్తే తప్పనిసరిగా మీ కళ్ళకు కనపడితే ఫుడ్ అధికారులను పిలవండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ప్రతిదీ కూడా కల్తీ అనండి. నిజం చెప్తాను. నేను చివరిగా చెప్పే మాట ఒకటే, మనం తినే బియ్యం దగ్గర నుంచి మనం వేసుకునేటటువంటి ప్రతి దాని వరకు, మనం ఉపయోగించే పౌడర్ అన్నీ కూడా కల్తీనే. ఏది 100% ప్యూర్ కాదు, జెన్యూన్ కాదు. ఆ విషయం అయితే గమనించండి. ఫైనల్గా మరి ఆ ఛానల్ మీద మరి ఎలాంటి కంప్లైంట్ అయితే రైజ్ అయినట్లేదు, బట్ తీసుకోమని అయితే చెప్తున్నారు. మరి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించట్లేదు. మరి చూడాలి దానికి సంబంధించి ఏమైనా చేస్తారేమో.